మమ్మీ ఈరోజు ఏమైనా బ్లౌజెస్ వేసావా? ఈరోజు నిన్న వేసినవే కంటిన్యూ అయ్యానన్న ఈరోజు. ఏంటంటే బ్లౌజెస్ అయిపోయాయి కదా, కస్టమర్కి డెలివరీ ఇద్దామని చూస్తున్నాను. మేడం నిన్న ఈ బ్లౌజ్ మిషన్ మీద చూపించాను కదా, ఇది ఫినిషింగ్ అయిన తర్వాత చూపిస్తానని చెప్పాను కదండి. సో ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓన్లీ శారీలో గోల్డ్ మాత్రమే ఎక్కువ ఉందనేసి కస్టమర్ ఈ కలరే వేయమని చెప్పారు. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. నెక్స్ట్ ఇంకొక డిజైను, ఇది కూడా నిన్న స్టార్ట్ చేస్తే ఈరోజు అయిందండి. ఇది కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇంకొంచెం సైడ్ పెడితే ఇంకొంచెం లుక్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది ఒక డిజైను, ఇది ఒకటే మేడం. డిజైన్ అయితే ఒకటే, కాకపోతే కలర్ అనేది వేరు. ఒకటే డిజైను, కలర్ మాత్రం వేరు. ఇది కూడా హ్యాండ్స్ చూపిస్తాను. చూడండి మరి ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ కూడా ఫినిషింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అయితే మీరు ఏమాత్రం చూసుకోక్కర్లేదు. సో మనం అయితే లక్కీ డ్రా అనేది స్టార్ట్ చేసాం కదండి. ఆ లక్కీ డ్రాలో 5 బ్లౌజెస్ అయితే పెట్టాను కదా. ఆ 5 బ్లౌజెస్ ఏంటి రిఫరెన్స్ కోసం పెట్టాను. మీకు ఫొటోస్ పంపించే కంటే ఇట్లా వేసినవి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను పెట్టానండి. ఇట్లా వేసిన వాటి మీద అయితే మీకు ఫినిషింగ్ అది ఎలా ఉంటుంది, ఎట్లా కలర్ కాంబినేషన్ ఎలా వేస్తే బాగుంటుంది చూపిస్తే కొంతమంది ఏమనుకుంటున్నారు, మాకు ఇవే బ్లౌజెస్ ఇస్తారేమో, మాకు మా శారీకి తగ్గట్టు ఏమీ వెయ్యరేమో అనేసి అనుకుంటున్నారండి. అలా కాదు మేడం, నేను ఆల్రెడీ చెప్పాను. డ్రా అయిన తర్వాత మీ శారీస్ అనేవి తీసుకొస్తే మీ శారీస్ తగ్గట్టు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొని వేస్తానని చెప్పాను. కానీ కొంతమంది వీడియో అనేది పూర్తిగా చూడకుండా కాల్స్ అయితే చేస్తున్నారు, మెసేజ్ అయితే పెడుతున్నారు. ఇవి 3 చూపించాను, ఇంకో 2 అయితే వెళ్ళిపోయాయండి. కస్టమర్కి ఇచ్చేసాను. ఇవన్నీ కస్టమర్ బ్లౌజెస్ మేడం. నేను ఏంటంటే వేసినవి చూపిస్తే మీకు ఇంకా నీట్గా కనిపిస్తుంది, కలర్ కాంబినేషన్ ఎలా వస్తుంది, ఫినిషింగ్ నేను వేసిన ఫినిషింగ్ ఎలా ఉంటుంది మీకు తెలియడం కోసమని నేను ఈ బ్లౌజెస్ అయితే చూపించాను. అంతే తప్ప ఇవి మాత్రం కస్టమర్వేనండి, వేరే కస్టమర్ బుక్ చేసుకున్నవి, వేరే కస్టమర్ ఆర్డర్ ఇచ్చినవి. ఇవి మాత్రం ఇవ్వనండి. మీ డ్రా తీసిన తర్వాత ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు శారీస్ తీసుకొస్తే వాళ్ళ శారీస్ తగ్గట్టు బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకొని వర్క్ అయితే వేసిస్తానండి. కొంతమంది అయితే స్టిచ్చింగ్తో కలిపా అని అంటున్నారండి. స్టిచ్చింగ్తో కలిపి మాత్రం కాదండి, స్టిచ్చింగ్తో వితౌట్ స్టిచ్చింగే మేడం. ఓన్లీ వర్క్ అయితే వేసిస్తాను. మీరు స్టిచ్చింగ్ అనేది మీరు చేయించమంటే చేయిస్తాను అంతే తప్ప ఈ డ్రాలో అయితే మాత్రం మెన్షన్ చేయలేదు. నేను ఎక్కడా స్టిచ్చింగ్తో కలిపి అనేసి నేను ఎక్కడా చెప్పలేదు. స్టిచ్చింగ్ కాదండి, వితౌట్ స్టిచ్చింగే బ్లౌజ్ పీసెస్ నావే. ఓన్లీ 200లో బ్లౌజ్ 5 బ్లౌజెస్ ఇస్తున్నానండి. సో స్టిచ్చింగ్తో కలిపి అంటే అది ఎంతవరకు ఇంపాసిబుల్ అవుతుందండి, ఒకసారి మీరే ఆలోచించండి. స్టిచ్చింగ్తో కలిపి అయితే కాదు మేడం. సో ఇంకా ఎవరైనా అమౌంట్ పే చేద్దాం అనుకుంటే కొంచెం తొందరగా పే చేయండి మేడం. పే చేస్తే నేను మీ నేమ్ అనేది రాసి మనం ఎంత తొందరగా రెస్పాండ్ అయితే మనం ఈ ఆఫర్ క్లోజ్ చేసి తొందరగా వేరే ఆఫర్కి అనేది వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఆఫర్ అనేది కస్టమర్ ఇష్టం ప్రకారమే నేను పెడదాం అనుకుంటున్నానండి. మీరు ఏదైతే చెప్తారో, ఏ ఆఫర్ అయితే చెప్తారో కస్టమర్ ఒపీనియన్ తీసుకుని నెక్స్ట్ ఆఫర్ అనేది పెడదాం అనుకుంటున్నాను. ఓకే మేడం, అర్థమైంది కదా ఇప్పటికైనా. ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది. బోట్ నెక్ గ్రే కలర్ విత్ కాపర్తో వేసాను. సరిగ్గా చూపించినానా? గ్రే కాపర్తో వేసానండి. ఇది బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ సింపుల్గా వేయమన్నారు, వేసేసాను. ఫ్రంట్ ఇలా వచ్చింది అంతే. ఓకేనా మేడం? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. స్టిచ్చింగ్తో కలిపి అయితే కాదండి.